ఓం మహాగణపతే నమః. జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు మనం చూసినట్టయితే, ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ముందుగా గమనించినట్టయితే మనకి గురువు జూన్ 2వ తేదీ నుంచి కర్కటక రాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఇది ఒక ముఖ్యమైనటువంటి సంచారము. ఉచ్చ స్థితిలోకి సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు మనకు 9వ తేదీ వరకు మిథునంలో ఉంటాడు. తర్వాత కర్కటక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. రవి మనకు 15 వరకు దాదాపు వృషభ రాశిలో సంచారము, తర్వాత మనకి మిథున రాశిలో సంచారం అనేది ఉంటుంది. కుజుడు దాదాపు జూన్ 20 వరకు మేషరాశిలో సంచారము, తర్వాత వృషభ రాశిలో సంచారం. బుధుడు వచ్చేసి జూన్ 2 వరకు మిథున రాశిలో సంచారము, ఆ తర్వాత కర్కటక రాశిలో సంచారం అనేది ఉంటుంది. శని మీన రాశిలోను, రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలోను సంచారం ఉంటుంది. ఇది స్థూలంగా ఈ యొక్క మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనకి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాం. సింహరాశి వారికి జూన్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో మనము చూసినట్టయితే, ముందుగా సింహరాశి వారికి ఉన్నటువంటి ఎటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అని మనం ముందుగా చూసినట్టయితే, వీరికి రవి చాలా చక్కగా ఉన్నాడు. అంటే సింహ రాష్ట్రాధిపతి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో ఉన్నాడు, బలంగా ఉన్నాడు. ముఖ్యంగా దశమ స్థానంలోను లాభస్థానంలోను సంచారం చేస్తున్నాడు. అంటే వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో రవి దశమ స్థానంలో దిగ్బలి. వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి బలాన్ని కలగజేస్తున్నాడు. కాబట్టి కెరియర్లో అనుకున్నటువంటి ఫలితాలు ఈ మాసంలో మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా వీరు కెరియర్లో విజయం అనేది ఉంటుంది, గౌరవం అనేది ఉంటుంది, మీ యొక్క గోలు అనేది సాధించుకోగలుగుతారు ముఖ్యంగా కెరియర్లో. అదేవిధంగా 16 నుంచి 30 వరకు కూడా లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే ఏదైతే లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క వ్యాపారంలో కానీ, కెరియర్లో కానీ, ధనానికి విషయానికి సంబంధించిన విషయాల్లో కానీ చక్కటి లాభాన్ని పొందేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి రవిగ్రహము రాష్ట్రాధిపతి అనుకూలంగా ఉండడం అనేది ఈ సింహరాశి వారికి ఈ మాసంలో ఒక చక్కటి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇన్కమ్ పెరుగుతుంది, గెయిన్స్ అనేవి పెరుగుతాయి. ఇక చూసినట్టయితే గురువు కూడా వీరికి దాదాపు 11వ స్థానంలోనే సంచారం చేస్తున్నాడు. అయితే జూన్ వరకు 11వ స్థానంలో మిథునంలో ఉన్నప్పుడు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అయితే లాభాలు ఇనిషియల్ స్టేజ్లో లాభాలు చక్కగా అనుకూలంగా కనిపిస్తున్నాయి. శుక్రుడు వీరికి లాభస్థానంలోను, అదేవిధంగా 12వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. అంటే 3వ అధిపతి దశమాధిపతి శుక్రుడు కూడా వీరికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాడు. రవి మీ కెరీర్కి సంబంధించిన విషయాల్లో అనుకూలత ఉంది. శుక్రుడు వీరికి దశమ స్థానము కాబట్టి దశమాధిపతి, కాబట్టి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే కెరియర్ ఇచ్చేటటువంటి అధిపతి కూడా మీకు చక్కగా ఉన్నాడు. కాబట్టి కెరియర్కు సంబంధించిన విషయాల్లో, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో చాలా కంఫర్టబుల్ ఉంటుంది. మీకు ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. లగ్జరీ ఎంజాయ్మెంట్ ఉంటుంది. సోషల్ గెయిన్స్, సోషల్ నెట్వర్క్ విషయాల్లో కూడా చక్కగా ఉంటుంది. అయితే మిగతా గ్రహాల యొక్క ప్రతికూలత కూడా ఒకసారి మనం చూసినట్టయితే ఖర్చులు అనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్ఫ్యూజన్స్ అనేవి కాస్త ఉంటాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని కూడా కాస్త జాగ్రత్త తీసుకోండి. ఇవి పరిహారాలు చేసుకోండి. పరిహారాలు చేసుకోవడం వల్ల వీటిలో ఉన్నటువంటి ఫలితాలు ఇంకా చక్కటి ఫలితాలు కలుగుతాయి అనుకూలంగా ఈ సింహరాశి వారికి. జూన్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు కనుక మనం చూసినట్టయితే, మేషరాశి వారికి రవి, అదేవిధంగా కుజుడు, శని, కేతువు ఈ 4 గ్రహాలు అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి సూర్య నమస్కారాలు చేయండి. మంగళవారం హనుమంతుని పూజ చేయండి. శనివారము అదేవిధంగా దానం చేయండి, లేదా శనివారము హనుమంతుని దర్శించుకోండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ మేషరాశి వారికి కలుగుతాయి. ఇవి పరిహారంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక మనం చూసినట్టయితే, వృషభ రాశి వారికి రవి బాలేడు. ఈ యొక్క మాసంలో బుధుడు, కుజుడు, గురువు, రాహు, కేతు దాదాపు అధికమైనటువంటి గ్రహాలు వృషభ రాశికి అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు పఠించండి, వినండి, సూర్య నమస్కారాలు చేయండి. రాహుకేతు ప్రభావం తగ్గడానికి ముఖ్యంగా హనుమంతుని ఆరాధించండి. శనీశ్వరుని ఆరాధించండి. తద్వారా ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ప్రతికూలత అనేది తగ్గుతుంది. ఇక మనం మిథున రాశి వారి కనుక చూసినట్టయితే, మిథున రాశి వారికి ఈ యొక్క మాసంలో ముఖ్యంగా రవి, బుధ, శని, రాహు ఈ 4 గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ఈ మిథున రాశి వారి కనుక చూసినట్టయితే, బుధవారం రోజు విష్ణు సహస్రనామాలు వినండి, చదవండి. శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేయండి. అదేవిధంగా ధ్యానము, మెడిటేషన్ చేయడం వల్ల మిథున రాశి వారికి చక్కగా ఉంటుంది. సూర్య నమస్కారాలు చేసే ప్రయత్నం చేయండి. ఇది మీకు చక్కటి పరిహారంగా పనిచేస్తుంది.
ఇక మన కర్కటక రాశి వారి కనుక చూసుకున్నట్టయితే కర్కటక రాశి వారికి బుధ, గురు, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి వీరు గురువారం రోజు ఏదైనా దానం చేయండి, మీకు పరిహారంగా పనిచేస్తుంది. అదేవిధంగా శనివారం హనుమంతుని ఆరాధించండి, తద్వారా మనకి కర్కటక రాశి వారికి చక్కటి పరిహారంగా పనిచేస్తుంది. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తగ్గుతాయి. ఇక సింహరాశి వారి కనుక చూసినట్టయితే సింహరాశి వారికి మనకి బుధుడు, కుజుడు, గురు, శని, రాహు, కేతు ఈ గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి మంగళవారం రోజు హనుమంతుని ఆరాధించండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి. లేదా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. అది ఈ సింహరాశి వారికి ఈ యొక్క మాసంలో మంచి పరిహారంగా మీకు కలుగుతుంది. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తగ్గుతాయి. ఇక కన్యారాశి వారి కనుక చూసినట్టయితే కన్యారాశి వారికి రవి, కుజ, శుక్ర, శని, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. అదేవిధంగా మంగళవారం హనుమంతుని పూజ చేయండి, శుక్రవారము లక్ష్మీ పూజ చేయండి. తద్వారా ఈ మాసంలో మీకు చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక తులారాశి వారి కనుక చూసినట్టయితే తులారాశి వారికి ఈ యొక్క మాసంలో రవి, బుధ, కుజ, గురు, రాహు ఈ గ్రహాలు అనుకూలంగా లేవు. కాబట్టి ఈ అనుకూలంగా లేని గ్రహాలకు మనము పరిహారాలు చేసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు వినండి, విష్ణు ఆరాధించండి, తద్వారా వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి. రాహు ప్రభావం తగ్గడానికి దుర్గామాతను ఆరాధించండి. శనివారం హనుమంతుని పూజించినట్టయితే మంచి ఫలితాలు, ఇంట్లోనే చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు మనకు తులారాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనము పరిహారాలు చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి రవి, బుధ, శని, రాహు, కేతువులు ఈ గ్రహాలు ఈ యొక్క మనకి ఈ యొక్క సమయంలో అనుకూలంగా లేరు. కాబట్టి మీరు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి, బుధవారము విష్ణు సహస్రనామం చేయండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. శనివారం హనుమంతుని ఆరాధించండి, తద్వారా కూడా మనకు వృశ్చిక రాశి వారికి చక్కటి పరిహారంగా ఈ యొక్క మాసంలో ఉంటుంది. ఇక ధనుసు రాశి వారి కనుక చూసినట్టయితే ధనుసు రాశి వారికి బుధ, శుక్ర, గురు, శని, కేతువులకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం ఉత్తమం. వీరికి లక్ష్మీ పూజ చేసుకోండి. అదేవిధంగా గురునికి సంబంధించినటువంటి జపము లేదా దత్తాత్రేయుని ఆరాధించండి. ఈ మాసంలో చక్కగా మకర రాశి వారికి ఉంటుంది. ముఖ్యంగా హనుమంతుని ఆరాధించినా కూడా మీకు చక్కటి మంచి ఫలితాలు ఈ యొక్క మాసంలో కలుగుతాయి. ఇక కుంభరాశి వారి కనుక చూసినట్టయితే కుంభరాశి వారికి రవి, గురువు, శని, రాహు, కేతు ఈ 5 గ్రహాలు అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి కుంభరాశి వారికి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. అదేవిధంగా గురువారం ఏదైనా దానం చేయండి, శనివారము హనుమంతుని ఆరాధించండి. మీనరాశి వారికి సూర్యుడు, బుధుడు, కుజుడు, శని, రాహు ఈ గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ఈ రాశి వారు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి, ప్రతి మంగళవారం హనుమంతుని ఆరాధించండి. తద్వారా ఈ మాసంలో జూన్ మాసంలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా మీకున్నటువంటి ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు, అదేవిధంగా పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.